సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 2వ పుస్తకము. యువకుడు అతని నిరాశ 1933 నుండి 1946 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 17వ అధ్యాయము నిరీక్షణకరమైన వివాహము 1934 నుండి 1935 వరకు. విలియం మ్యారిన్ బ్రెన్హామ్ అమేలియా హూప్ బ్రాంబాక్ను శుక్రవారము జూన్ 22, 1934వ సంవత్సరమున వివాహము చేసుకున్నాడు. బిల్లీ వయస్సు 25 సంవత్సరములు, హోప్ వయస్సు 21 సంవత్సరములు. వారు బ్రెన్హామ్ గుడారమునకు సమీపముగా 434 గ్రహం వీధిలో ఒక గృహమును అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిలో 2 గదులున్నాయి. ఒక గదిని పడక గదిగా మరియు లివింగ్ రూముగా ఉపయోగిస్తున్నారు. మరొక గదిని వంటగదిగా ఉపయోగించారు. ఆ ఇంటికి పైపులలో నీటి సరఫరా లేదు. హోప్ వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న పంపు నుండి నీటిని మోసుకు వచ్చేది. ఒక విధముగా అది పూర్తి సౌకర్యముగా ఉన్న ఇల్లు కాదు, కానీ అద్దె నెలకు $4. వారు అంతకంటే ఎక్కువ భరించలేరు. ఆ నవదంపతులు వారి వివాహ జీవితమును అతి కొద్ది సామానులతో ప్రారంభించారు. బిల్లీ దగ్గర ఫోర్డు కారు, చిరిగిన తోలుపరుపు ఉన్నవి. బిల్లీ తల్లి వారికి చిన్న ఇనుప మంచమును ఇచ్చినది. ఎవరో పాత మడత మంచమును వారికి ఇచ్చారు. పాత ఇనుప సామానులు అమ్మే స్థలములో 75 సెంట్లు వెచ్చించి బిల్లీ పాత స్టవ్ను తీసుకువచ్చాడు. తర్వాత $1.25 వెచ్చించి అతడు దానిని బాగు చేయించాడు. మరికొంత సామానులు కొనుటలో సహాయపడుటకు హోప్ ఫిన్స్ షర్టు ఫ్యాక్టరీలో పనికి వెళ్లేది. త్వరలోనే వారు రంగులు వేయని భోజనపు బల్ల, కుర్చీలు కొనుటకు సరిపడిన డబ్బును ప్రోగు చేశారు. $3.98 పెట్టి భోజనపు బల్లను కొన్నారు. ఆ బల్లకు, కుర్చీలకు బిల్లీ పసుపు రంగు వేశాడు. దాని మీద ఆకుపచ్చని రంగులో ఉన్న పువ్వు చిత్రించాడు. ఎందుకంటే హోప్ అతడిని ఎప్పుడు ఐరిష్ వాడని ఆట పట్టించేది. ఆ భోజనపు బల్ల వారి ఇంటికి కొద్ది అందమును తెచ్చినది. అయినను ఆ చెక్క కుర్చీలు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉండేవి కావు. ఉదయం 2 ఉద్యోగములు చేసి సాయంత్రము సంఘ కాపరిగా బాధ్యతలు నిర్వహించి బిల్లీ పూర్తిగా అలసిపోయేవాడు. రాత్రి చక్కటి మెత్తటి కుషన్ కుర్చీలో కాళ్లు చాపి కూర్చొని విశ్రాంతిగా బైబిల్ చదువుకోవాలని బిల్లీ ఆశించేవాడు. హోప్ కూడా పనిచేయుటను బట్టి వారు ఒక సౌకర్యవంతమైన కుషన్ కుర్చీని కొనగలరని బిల్లీ భావించాడు. వారిద్దరూ కారులో నది దాటి ఒక చక్కటి కుషన్ కుర్చీ కొనుటకు లూయిస్విల్కు వెళ్లారు. కేవలము $16.98కు వారు మోరిస్ కంపెనీ కుర్చీని చూశారు. ఆ ధరలో వారికి అది అందుబాటులో ఉన్నట్లనిపించినది. నూతన అనుభవపు ఉత్తేజముతో బిల్లీ షాపు వాడికి $3 బయానాగా ఇచ్చి ఆనందముగా కుషన్ కుర్చీని ఇంటికి తీసుకువచ్చారు. అందమైన పచ్చని మోరిస్ కుర్చీని వారు పడక గదిలో ఒక మూల పెట్టారు. బిల్లీ ఆ మెత్తని కుర్చీలో కోలబడి గుండెల నిండా ఆ వస్తువు యొక్క నూతన సువాసన పీల్చాడు. ఆ అనుభవమును వివరించుటకు అతని యొద్ద ఒక్కటే మాట ఉన్నది: పరలోకము. బిల్లీ కలిగి ఉన్న వాటిలో మోరిస్ కుర్చీ పెద్ద విలాస వస్తువు. పగలంతా విద్యుత్ వైరులు పర్యవేక్షిస్తూ అర్ధరాత్రి వరకు ప్రసంగించి వచ్చిన తర్వాత అలసిన అతని కండరములను విశ్రాంతి తీసుకున్నట్టుకు మెత్తని మోరిస్ కుర్చీ అతనిని ఆహ్వానిస్తుండేది. ఆ నెలంతా బిల్లీ తరచుగా తన ఒడిలో బైబిల్ చదువుతూ ఆ కుర్చీలోనే నిద్రించేవాడు. ప్రేమతో హోపు అతనిని లేపి మంచం మీద పడుకోమని బ్రతిమాలేది. కాని త్వరలోనే ఆ కొనుగోలు బిల్లీకి ఊహించని సమస్యను తీసుకువచ్చింది. బాకీ ఒప్పందము ప్రకారము అతడు ప్రతివారము $1 చెల్లించాలి. అయితే ఆ డబ్బుతో కొన్ని అవసరాలకు తీర్చవలసి వచ్చేది. అయితే వారములు గడుస్తుండగా వారమునకు $1 చెల్లింపు అతని ఆర్థిక ప్రణాళికను ఇబ్బందులకు గురి చేసింది. 7వ వారములో అతడు మొదటిసారి బాకీ చెల్లించలేకపోయాడు. అతడు $1 కూడా మిగల్చలేకపోయాడు.
తరువాత వారము కూడా పరిస్థితి ఏమాత్రము మెరుగుపడలేదు. బిల్లీ వరుసగా 3 వారములు వాయిదాలు కట్టలేకపోయినందుకు అప్పు ఇచ్చిన వారు ఆయనను పిలిచినప్పుడు బిల్లీ క్షమాపణ అడిగి భారభరితమైన హృదయముతో ఆ కుర్చీని తిరిగి తీసుకువెళ్లమని చెప్పాడు. కొన్ని దినముల తర్వాత బిల్లీ తన పని నుండి ఇంటికి వచ్చినప్పుడు వంటగది నిండా తనకిష్టమైన చెర్రీ పండ్లతో చేసిన వంట యొక్క తాజా గుమగుమలతో వంటగది నిండియున్నది. రాత్రి భోజనము తర్వాత చెర్రీ పండ్లతో చేసిన వంటకము తిని యవన ధాన్యములతో చేసిన పాకము త్రాగాడు. అతడు హోపును ఆట పట్టిస్తూ, "ఎందుకు ఈ రాత్రి నా ఎడల ఎంత మంచిగా ఉన్నావు?" అన్నాడు. ఏదో దాస్తున్నట్లుగా ఆమె ఇబ్బందిగా నవ్వింది. బిల్లీ, "ఈ మధ్యాహ్నం పక్కింటి అబ్బాయి కొన్ని ఎర్రలను తవ్వి తెచ్చాడు. నది వద్దకు వెళ్లి మనమిద్దరం కొంతసేపు చేపలు పట్టుటకు వెళితే ఎలా ఉంటుంది?" అది బిల్లీకి వింతగా తోచింది. ఎందుకంటే హోపు చేపలు పట్టుటను గూర్చి ఎప్పుడూ ఆసక్తి చూపదు. మొదటిగా మనము అవతలి గదిలోనికి వెళ్లి కూర్చుందాం, ఎందుకంటే ముందు ఈ వంటకం సంగతి చూడాలి. లేదు బిల్లీ, ఇప్పుడే మనము చేపలు పట్టుటకు వెళ్దాం. ఆమె మాటలు బ్రతిమాలుచున్నట్లుగా ఉన్నవి. హనీ, ఈరోజు ఏమైనది? హోప్ అన్నది. ఏమీ లేదు. కాని ఆమె కన్నుల నిండా నీరు నిండినది. బిల్లీ సమస్య గురించి సందేహించాడు. మరలా అన్నాడు, "ముందు మనము అవతలి గదిలోనికి వెళ్దాం." ఆమె తలవాల్చినది. బిల్లీకి తన సందేహము నిజము అనిపించినది. అతడు ఆమె మీద తన చేతిని వేసి ఇద్దరూ కలిసి నడుస్తూ తలుపు వద్దకు వచ్చారు. మోరిస్ కుర్చీ తీసుకువెళ్లారు. హోప్ తన తలను బిల్లీ చేతికి ఆనించి వెక్కి వెక్కి ఏడ్చింది. "ఓ బిల్లీ, నీ కొరకు దానిని ఉంచుటకు నేను ఎంతో ప్రయత్నించాను, ఎంతో కష్టముగా ప్రయత్నించాను." బిల్లీ ఆమెను మృదువుగా తట్టి, "ప్రియమైన దానా, నాకు తెలుసు అది నీ తప్పు కాదు. మనము దానిని భరించే స్తోమత లేదు. కానీ కొన్ని రోజులలో పరిస్థితులు మారతాయి. ఒకరోజు దేవుడు మార్గము తెరిచినప్పుడు మనము మంచి కుర్చీని కలిగి ఉంటాము." ఆమె తన తల ఎత్తి తన భర్త కళ్ళలో ఉన్న నిశ్చయతను చూసింది. "అవును బిల్లీ, నేను నమ్ముచున్నాను." పేదరికమును బట్టి అనేక కష్టములు ఎదురైనప్పటికీ బిల్లీ హోప్ బ్రెన్హామ్తో కలిసి ఎంతో ఆనందముగా జీవించారు. వారు ఒకరికొకరు గొప్ప సంపదగా ఎంచారు. వారి మధ్య ఉన్న అపరిమితమైన ప్రేమ వారి మార్గంలో ఉన్న గుంటలను ఆటంకములను సమము చేసినది. 1934 డిసెంబర్ నెలలో హోప్ గర్భవతి అయ్యింది. బిడ్డ పుట్టబోచున్నాడు అనే తలంపును బట్టి వారిద్దరూ ఎంతో పులకించారు. ఎందుకంటే బిల్లీ వంశావళి ఐరిష్ మరియు హోప్ జర్మనీ. బిల్లీ హోప్ను ఆట పట్టిస్తూ అనేవాడు, "ఒకవేళ అబ్బాయి జన్మిస్తే అతనికి హెన్రిక్ మైకేల్ అని పేరు పెడదాం." హోప్ అన్నది, "ఓ బిల్లీ, అది భయంకరముగా అనిపిస్తుంది." 1935 సెప్టెంబర్ 13న హోపుకు ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. కాన్పులో ఆమె కఠినమైన సమయమును ఎదుర్కొన్నది. దరిదాపుగా మరణమును ఎదుర్కొన్నది. ఆసుపత్రిలో నిరీక్షించే గదిలో బిల్లీ మైళ్ల కొద్దీ దూరము అటూ ఇటూ తిరిగాడు. మధ్యాహ్నం 3 గంటలకు బిడ్డ ఏడుపు వినిపించినది. అదే సమయంలో బిల్లీ కేక వేశాడు, "ప్రభువా, వందనములు! అతడు మగపిల్లాడు. అతను బిల్లీ పాల్ పేరుతో పిలువబడతాడు." కొద్ది నిమిషముల తర్వాత వైద్యుడు ప్రసూతి గది నుండి వెలుపలికి వచ్చాడు. చిరునవ్వుతో అతడు అన్నాడు, "రెవరెండ్ బ్రెన్హామ్, నేల అరిగిపోయేటట్లు మీరు చేసినందుకు నేను మీ నుండి డబ్బులు వసూలు చేయవచ్చు. అయినా పర్వాలేదు, మీకు మగబిడ్డ జన్మించాడు." తన భార్య ఆరోగ్యము సరిగా ఉన్నదని అతడు రూఢిపరుచుకున్న తర్వాత అతడు తన నవ్వును అదిమి పెట్టుకోలేక ఇలా అన్నాడు, "హనీ, నేను నా మనసు మార్చుకున్నాను. అతనికి మనము హెన్రిక్ మైకేల్ అని పేరు పెట్టాలి అని అనిపించటలేదు. అతడు 13వ తేదీ శుక్రవారం జన్మించాడు గనుక అతనికి జింక్స్ అని పేరు పెట్టాలని అనిపించింది." ఆమె నవ్వింది. "కానీ బిల్లీ, అతనికి నాన్న పేరు పెట్టాలనిపిస్తుంది."
అలా అయితే అతని వాళ్ళ నాన్న పేరు మరియు గొప్ప అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు పేరు కలిసి పెడదాం. అతనిని బిల్లీ పాల్ అని పిలుచుదాం. 1935 అక్టోబర్ నెలలో ముస్సోలిని అనూహ్యముగా ఇథియోపియాపై మీద దాడి చేయటం గూర్చి వార్తాపత్రికలు ప్రచురించాయి. ఇటలీ తన వద్దనున్న అత్యాధునిక యుద్ధ ఆయుధ సంపత్తితో పేద దేశమైన ఇథియోపియాపై ఎదురుదాడిని నిర్దాక్షిణ్యముగా అణిచివేసింది. యూరప్ ఆ అక్రమ దాడిని నిరసిస్తూ ఇటలీ మీద ఆర్థిక ఆంక్షలు జారీ చేసింది. బిల్లీ ఆసక్తిగా ఆ వార్తలు చదివాడు. ఏ వింత శక్తి వలన అతడు భవిష్యత్తును చూడగలిగాడో అతడు గ్రహించలేకపోయాడు. కాని ఆ శక్తి ఏమైనను అతడు చూసినవన్నీ ఎల్లప్పుడూ నెరవేరాయి. తన స్నేహితులైన సేవకులు చెప్పుచున్నట్లుగా అలాంటి వరము దెయ్యము నుండి ఎలాగూ కలుగుతుంది అని ఆశ్చర్యపోయేవాడు. అతడు ఎంతో గందరగోళపడ్డాడు. ఒక ఆదివారము చర్చి అయిపోయిన తర్వాత వాల్ట్ జాన్సన్ మాటలు బిల్లీ విన్నాడు. నీవు పరిశుద్ధ దొర్లువారి గూర్చి విన్నావా గత రాత్రి? బిల్లీ అతనితో సంభాషించాడు. సహోదరుడా వాల్ట్, అది ఏమిటి? వాల్ట్ అజీర్ణమును బట్టి ఎండిన కమలాఫలం తోలును చీకుచున్నాడు. పెంతుకోస్తు వారు వెళ్ళి, అలాంటి వారిని నీవు ఎన్నడూ చూడలేదు. వారు పైకి కిందకు ఎగురుతూ నేల మీద దొర్లుతారు. ఒకవేళ నీవు అస్పష్టముగా అన్య భాషలు మాట్లాడకపోతే నీవు దొర్లించబడలేదని వారు అంటారు. అది ఎక్కడా? ఆవల లూయిస్ విల్లో గుడారపు కూటములు. ఆ గుంపు వారు తమను తాము దావీదు గృహము అని పిలుస్తారు. వారు ఈ కూటములను ప్రవక్తల పాఠశాల అని పిలుస్తారు. వారు నల్లజాతి వారు. ఓ, అదే చెబుతుంది అన్నాడు బిల్లీ. తను మతమును గూర్చి నల్లవారు ఎంత ఉన్మత్తతతో చెబుతారో అతడు ఎరిగియున్నాడు. అక్కడ చాలా మంది తెల్లవారు కూడా వారితో ఉన్నారు. నిజముగా వారు కూడా అలాగే చేస్తారా? అవును, వారు కూడా అలాగే చేస్తారు. అది తమాషాగా ఉంది. అక్కడ ప్రజలు అట్లా కలిసిపోయారు. బిల్లీ తల ఊపాడు. మంచిది, మనము ఆ కార్యములకు బద్దులమై ఉన్నాము. కాని ఆ మాటలు బిల్లీలో ఉత్సుకతను కలిగించాయి. సోమవారం రాత్రి నది దాటి లూయిస్ విల్కు కారు నడుపుకుంటూ దానిని పరిశీలించుటకు వెళ్ళాడు. ఎవరూ కూడా నేల మీద దొర్లుటను అతడు చూడనప్పటికీ ఆ గుంపు ప్రజలు ఖచ్చితముగా దేనిని బట్టి గొప్ప ఉత్తేజంతో ఉన్నారు. వారు ఏవో కొత్త సిద్ధాంతములు కలిగి ఉన్నట్లు అనిపించినది. ఆరాధనలో అసాధారణమైన మధ్య వయస్కుడు సాక్ష్యం చెప్పుటకు నిలవబడ్డాడు. అతడు భుజముల వరకు వేలాడుచున్న తెల్ల జుట్టుతో, ఛాతీ వరకు ఉన్న నొక్కుల గడ్డముతో పాత నిబంధన ప్రవక్తను బిల్లీకి జ్ఞాపకం తెచ్చాడు. అతని సాక్ష్యము అతని ఆకారము వలె హృదయములో ముద్ర వేసింది. అతడు జాన్ ర్యాన్ డొవాగిక్ మిచిగానుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ప్రభువు తనతో లూయిస్ విల్ కెంటకీకి వెళ్లి సాక్ష్యం చెప్పమని చెప్పాడన్నాడు. అతడు దేవుని శక్తి, పెంతుకోస్తు అగ్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గూర్చి మాట్లాడాడు. అతని సాక్ష్యము బిల్లీలో గొప్ప శక్తిని, ఊపదలను కలిగించినది. ఈ ప్రత్యేకమైన వ్యక్తిని కలవాలని బిల్లీ నిర్ణయించుకున్నాడు. ఆరాధన ముగిసిన తర్వాత వారు చాలాసేపు సంభాషించారు. జాన్ ర్యాన్ యువకునిగా ఉన్నప్పుడు సర్కస్సులో అద్భుత విన్యాసాలు చేసేవాడుగా ఉండేవాడని చెప్పాడు. చాలా సంవత్సరములు అతడు క్యాథలిక్ సంఘంలో ఉన్నాడు. కానీ అతడు తన హృదయమును యేసుక్రీస్తుకు ఇచ్చిన తరువాత పెంతుకోస్తుగా మారాడు. దేవుడు ప్రేరేపించిన రీతిగా అతడు ప్రయాణం చేస్తూ అతడు వెళ్లే ప్రతి చోటులో దేవుని శక్తిని గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. బిల్లీ అతనితో జూన్ 1933 సంవత్సరంలో తనకు కలిగిన 7 భాగాలున్న దర్శనమును గూర్చి చెప్పాడు. ఆ దర్శనములో ఒక భాగమైన ముస్సోలిని ఇథియోపియాపై దండెత్తుట నెరవేరిన సంగతిని జాన్ రాన్ తెలుసుకున్నప్పుడు అతడు తన ఉత్సాహమును ఆపుకోలేకపోయాడు. దాని గూర్చి తర్వాత మరింత వివరముగా మాట్లాడాలని అతడు కోరినాడు. అది బిల్లీకి నచ్చింది. కాబట్టి అతడు ఆ వృద్ధుని ఆ రాత్రి ఇంటికి ఆహ్వానించాడు. మరుసటి ఉదయము వంటగదిలోని బల్ల వద్ద వారు చాలా సమయము గడిపారు. బిల్లీ తన వింతైన అనుభవాలను కొన్నింటిని అతనితో పంచుకున్నాడు.
అతడు ఎన్నో సంవత్సరముల నుండి ఎరిగియున్న సేవకులతో కంటే స్వేచ్ఛగా ఈ నూతన వ్యక్తితో బిల్లీ మాట్లాడాడు. జాన్ ర్యాన్ ఆ దర్శనములను శ్రద్ధగా లక్ష్య పెట్టమని బిల్లీని ప్రోత్సహించాడు. అవి ఒకవేళ అతనితో మాట్లాడిన దేవుని స్వరం కావచ్చు. తరువాత పెంతుకోస్తు అనుభవము గూర్చి మాట్లాడినాడు. అది క్రైస్తవుని జీవితమును నడిపించే సజీవ శక్తి అని అతడు చెప్పాడు. బిల్లీ అతని భావమును ఆకళింపు చేసుకోలేకపోయాడు. ఆ వ్యక్తి పరిచయం లేని పదములు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, భాషలలో మాట్లాడుట మరియు భాషలకు అర్థము చెప్పుట అనే మాటలు వాడుచున్నాడు. కానీ ఒక్క విషయం తేటగా ఉన్నది. అతడు చెప్పుచున్న వాటిని జాన్ రేన్ ఖచ్చితముగా నమ్ముచున్నాడు. అతడు చేతులు ఊపుతూ మాట్లాడుచున్నాడు. అకస్మాత్తుగా అతడు తన చేతులు పైకెత్తి అర్థం కాని మాటలు పలికాడు. కొంతసేపటికి అతడు ఆగాడు. తరువాత అతడు బల్ల చుట్టూ నడిచి వచ్చి బిల్లీ భుజం మీద చేతులుంచి అన్నాడు, సహోదరుడా బిల్లీ, దాని అర్థము ఇది. ఇప్పుడు నీవు బాలుడువు, ఇంకా నీకు చాలా యవ్వన కాలము ఉంది. కానీ ఒకరోజు అది స్థిరపరచబడుతుంది. సర్వశక్తుడైన దేవుడు దేశములను కదిలించుటకు నిన్ను వాడుకుంటాడు.